రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. అన్నదాతలు దళార్లను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని నైన్పాక, జడల్పేట, ఒడితల, దూత్పల్లి గ్రామాలలో పిఏసిఎస్, ఐకేపీ, ఓడిసిఎంఎస్, మ్యాక్స్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు. నైన్పాక, జడల్పేట, ఒడితల, దూత్పల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం, వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి సెంటర్లకు కూడా పిఏసిఎస్లకు కానీ, అదేవిధంగా ఓడిఎస్ఎంఎస్, ఐకేపీ సంస్థలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతుకు 40 కిలోల 650 జోకాలి, సంచిపేట 650. రైతులు తారు లేకుండా, మట్టి లేకుండా దేవాలయ తేమ శాతం 17 ఉండే విధంగా చూడాలి. తాలు పేరు మీద, తడక పేరు మీద కిలో 350 గ్రాములు పోయినసారి తిన్నారు. అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుకు 40 కిలోల 650కి కాంట పెట్టాలి. ట్రక్ షీట్ ఎంబడే రిసీట్ ఇవ్వాలి. కాంట కాగానే బ్యాడీలో ఎంట్రీ చేయాలి. వడ్లు ట్రాన్స్పోర్టు లేట్ అయినా, కల్లంకాడ 10 రోజులున్నా రైతుకు ఏం సంబంధం లేదు. ఈ నియోజకవర్గంలోని, జిల్లాలోని రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ మీడియా ద్వారా మీరు నా విషయాలను తెలుసుకోండి. ట్రక్ షీట్ తీసుకొని ట్యాబ్లో ఎంట్రీ చేసిన తర్వాత రైతు అయిపోతుంది. కనుక ఇది ఒకవేళ మిల్లరు నాకు అలాట్మెంట్ అయిపోయింది, నేను దించుకోను అని ఏమన్నా కిలో, అరకిలో ఎక్కువ కట్ చేస్తే మా దృష్టికి, కలెక్టర్ దృష్టికి, మా దృష్టికి తేండి. ఆ మిల్లర్ను సీజ్ చేపిస్తాం, బ్లాక్ లిస్ట్లో పెడతాం. లారీలు రాకుండా వడ్ల కొనుగోలు కేంద్రం వాళ్ళు చెప్పండి, డిఎంకో, కలెక్టర్కో, మాకు చెప్తే ఆ కాంట్రాక్టర్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేసి, మరి టెండర్లో ఇంకోసారి పార్టిసిపేషన్ కాకుండా చేసి ఇంకోరికి ఇస్తాం లారీలు వచ్చే విధంగా.